8వ తరగతి చదువుతున్నాను. జీవిత పరమార్థం ఇదే. కేవలం తిని త్రాగి సుఖించడమే జీవితం అని కొందరు అనుకుంటారు. కానీ అది మూర్ఖత్వమే. జీవితం అనేది దేవుడు మనకు ఇచ్చిన గొప్ప బహుమానం. తల్లిదండ్రుల ద్వారా లభించిన విశిష్టమైన వరం. అట్టి విశిష్టమైన దానిని విశిష్టంగానే నిర్వహించాలి. అప్పుడే జీవితానికి అర్థం పరమార్థం లభిస్తుంటాయి. తల్లిదండ్రుల ద్వారా దేవుడు ఇచ్చిన బహుమానమైన మన జీవితాన్ని అర్థవంతంగా నిర్వహించాలి, ఆపై ముగించాలి. అదే అర్థాన్ని కలిగిస్తుంది. ప్రతి జీవితంలో అనేక మజిలీలు ఉన్నా రెండే ముఖ్యమైనవిగా ఉంటాయి. అవి పుట్టుక, చావు అనేవి. ఈ రెండిటి మధ్య ఉండే నిడివే జీవితం. అది అర్థవంతంగా నిర్వహించబడాలి. అప్పుడే సార్థకత చేకూరుకుంటుంది. ఎవరైనా సరే తమ పుట్టుకతో ఖాళీ చేతులతో వస్తే అవే ఖాళీ చేతులతో తిరిగి చావుతో వెళ్ళిపోతుంటాం. మనం ఏది విత్తితే ఖచ్చితంగా అదే తెస్తాం. చేసిన పనులకు ఫలితాలను అనుభవించక తప్పదు. అదే కర్మ సిద్ధాంతం. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుంది. అది రెట్టింపులో. ఈ వాస్తవ సత్యాన్ని గ్రహించాలి. ఖచ్చితంగా జీవితం గడ్డి పోచ వంటిది. కాస్త ఓపికతో ఆలోచిస్తే వాస్తవ విషయాలు వెల్లడవుతుంటాయి. అదే జ్ఞానం అవుతుంది. సూర్యోదయాన్ని పుట్టుకతో పోల్చితే మధ్యాహ్నాన్ని యవ్వనంతో, సాయంత్రాన్ని వృద్ధాప్యంతో, రాత్రిని మరణంతో పోల్చవచ్చు. ఉదయం ఆహ్లాదకరంగా ఉంటే మధ్యాహ్నం ఆనందంగాను, సాయంత్రం దిగులుగా, రాత్రి భయంగా ఉంటుంది. జీవితం కూడా ఇలాంటిదే. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనులే రాత్రి అనుభవాలను కలిగిస్తాయి. మంచి చేస్తే అర్థవంతంగా ఉంటూ ప్రశాంతంగా నిద్రపడుతుంది. చెడు చేస్తే ఆందోళనతో నిద్ర పట్టక చెడే కలుగుతుంది. తమ జీవితాలకు అర్థం కలిగించేలా జీవించిన గొప్ప వ్యక్తులు చరిత్రలో మహానుభావులుగా నిలిచిపోయారు. అందరూ విరుద్ధంగా ప్రవర్తించిన వారు చరిత్రహీనులుగా అడ్రస్సు లేకుండా పోయారు. మనం చేసే పనులే ఆ స్థితిని నిర్ణయిస్తాయి. అందుకే జీవితాన్ని అర్థంగా నిర్వహించాలి. అర్థవంతం అంటే ఇతరులకు మాదిరిగా, నిజాయితీగా ఉపయోగకరంగా ఉండటమే. దీనినే ఫలించే ద్రాక్షావళిగా అంటారు. జీవితాన్ని అర్థవంతంగా నిర్వహించాలంటే జ్ఞానం అవసరం. నిశితంగా గూఢంగా ఆలోచిస్తే జ్ఞానం, వివేకం రెండు వేరే. జ్ఞానం వాస్తవాలను తెలుపుతుంది, వివేకం అనుభవం వలన కలుగుతుంది. విద్య వలనే ఈ రెండు గమనించబడుతుంటాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి విద్యాభ్యాసం తరువాత తన విద్య ద్వారా కలిగిన జ్ఞానంతో ఉద్యోగాన్ని సాధిస్తే వివేకం సదరు ఉద్యోగాన్ని అర్థవంతంగా, నీతివంతంగా నిర్వహించేలా చేస్తుంది, ఫలప్రదం చేస్తుంది. జీవితం అర్థవంతంగా ఉండాలంటే శ్రమించాలి. నిజాయితీగా శ్రమిస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. పని మన సామర్థ్యాన్ని తెలుపుతుంది. అందుకే పని వలన సామర్థ్యమే శక్తి అన్నారు. ఇక కొన్ని వాస్తవాలను ప్రస్తావిస్తాను. దయతో కాస్తంత ఓపికతో వింటూ వాస్తవ సత్యాలను గమనించాలి. మరి సంపద కోరేవారు ఈ 5 దోషాలను వెంటనే త్యజించాలి. అవి సోమరితనం, అజ్ఞానం, కోపం, శ్రమించే తత్వం లేమి, నిర్దిష్ట పనులను చేయకపోవడం. వీటిని త్యజిస్తూ ఈ దిగువ పేరుకున్న 7 గుణాలను కలిగి ఉంటే ఒక జీవితం అర్థవంతంగా ఉంటుంది. అవి సత్యాన్ని పాటించడం, దానం చేయడం, అన్ని వేళలా చురుకుగా ఉండడం, సహనంతో ప్రవర్తించడం, అసూయ లేకుండా ఉండటం, ఈర్ష్య ద్వేషాలను త్యజించడం, ఎప్పటి పనులను అప్పుడే అర్థవంతంగా నిర్వహించడం. ఇవి పాటిస్తే జీవితానికి అర్థం చేకూరుకుంటుంది. ఇక మరికొన్ని విషయాలను గ్రహించండి. జీవితంలో వచ్చిపోయేవి 3. అవి పేదరికం, వ్యాధి, డబ్బు. జీవితంలో వస్తే పోనివి 3. అవి కీర్తి, జ్ఞానం, విద్య. వీటిని ఎవరు దొంగలించలేరు. వీటిని మన నుంచి ఎవరు ఏ శక్తి వేరు చేయలేరు. వీటిని పొందే ప్రయత్నం చేయాలి. జీవితంలో మరలా రానివి 3. అవి కాలం, యవ్వనం, పరువు అనేవి. జీవితంలో మనం చేసే పనుల వలన మన వెంట వచ్చేవి 3. అవి పాపం, పుణ్యం, నీడ. ఇక పాపపు పనులు అంటే ఇతరులకు కీడు చేయడం, తప్పులు చేయడం, మనసులో చెడు ఆలోచనలు, అబద్ధాలు చెప్పడం, నోటితో పరుష వాక్యములు కలపటం, పరులవి ఏదైనా ఆశించటం, ఇతరులకు నష్టం కలిగించటం, బాధను కలిగించటం, ఇవన్నీ పాపపు పనులే. ఇక పుణ్యం కలిగించే పనులు అంటే దేవుణ్ణి పేరు పలకటం, దేవుణ్ణి యందు భయభక్తులు, దేవుణ్ణి పూజించుట, దేవునికి నమస్కరించుట, ఆయన బోధనలు చెప్పినవి ఆచరించటం, తల్లిదండ్రులను, పెద్దలను విధిగా గౌరవించటం. ఉదాహరణకు, పితృవాక్య పరిపాలన వలన రాముని కీర్తి గడించారు. సత్యం చేత హరిశ్చంద్రుడు ఖ్యాతి పొందారు. దానము చేత బలి చక్రవర్తి ఘనత సాధించారు. ఓర్పు చేత ధర్మరాజు గుర్తించబడ్డాడు. పెద్దలను తలపెట్టిన పనులను నెరవేర్పి భాగీదారుడు ప్రఖ్యాతి నొందారు. ఇలా అనేకులు మహానుభావులు, మహాత్ములు తమ మంచి పనులు, ఆలోచనతో చరిత్రలో నిలిచిపోయారు. ఈ సృష్టి కొనసాగినంత వరకు వారి గుర్తింపు కొనసాగుతుంది. వారు ధన్యులు, జీవితానికి అర్థం చూసినవారు.
అలాగే కన్న తల్లిదండ్రులను ఆదరిస్తూ చక్కగా పోషించి వారి విద్యను ఉపదేశమునకు విలువతో చెప్పినవారు, ఆపద సమయంలో ఆదుకునేవారు, భయాన్ని పోగొట్టేవారు, పేదలను కనికరించేవారు, చెడులను అతి దూరంగా ఉంటూ మంచిని చేస్తూ మంచి కోరుకుంటూ వారు దేవదూతలతో సమానులు. వీరిలో దైవత్వం ఉట్టిపడుతుంది. అట్టి వారితో సహవాసం చేస్తే జీవితానికి అర్థం చేకూరుకుంటుంది. బంగారాన్ని పుట్టను పెట్టినను దాని వన్నే మారదు, గంధపు చెక్క అరిగెను వాసన విడువదు, పాలు కాచినను రంగు రుచి మారదు, మాణిక్యమును ఎంత సాన పెట్టినా దాని కాంతి తగ్గదు. సాద వెలుతురు ఇచ్చిన సూర్యుడు ఎంత వెలుతురిచ్చినా దాని వన్న కోల్పోడు. మంచివారు ఎన్ని ప్రయత్నాలకు గురువైనా మర్యాద తప్పడు, ఇచ్చి మాట తప్పడు. ఇలాంటివే జీవితానికి అర్థాన్ని కలిగిస్తుంటాయి. పుట్టుక చావులనేవి జీవితానికి సర్వసాధారణం. ఆ రెండింటి మధ్య కాలమే జీవితం. అట్టి కాలాన్ని అర్థవంతంగా ఫలప్రదంగా నిర్వహించేవారు ఖచ్చితంగా విజ్ఞానులు, దైవ సామానులు. ధన్యవాదాలు.